అందరికీ నమస్కారం. 5 Minute Zero to Heroకి స్వాగతం. ఈరోజు ఒక సూపర్ ఈజీ కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఒక అవేర్నెస్ మీలో తీసుకొచ్చే ప్రయత్నమే. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్స్పిరేషన్ వీడియో లెక్చర్స్ ఆన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, కోడింగ్, ప్రోగ్రామింగ్, సచ్ మోర్. ఆల్ రైట్, నౌ లెట్స్ బిగిన్ ద సెషన్. Where is your focus? To start learning coding, to start learning like a programming language అయినా, మన కంప్యూటర్ కోర్స్ ఏదైనా సరే, మీ ఫోకస్ అనేది ఎక్కడున్నది? చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ నేను నేర్చుకోగలనా? అసలు నేను ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కోడింగ్కి అర్హత నాకు ఉన్నదా? నేను అర్హున్నా? అదేవిధంగా ఇది స్టార్ట్ చేసి నేర్చుకోవడం వల్ల నాకు ఏదైనా బెనిఫిట్ ఉందా? సాఫ్ట్వేర్ డెవలపర్గా కానీ సాఫ్ట్వేర్ కోడర్గా కానీ కెరీర్ని సెట్ చేసుకోవడానికి ఇలాంటి ఎన్నో సందేహాలతో మీరు ఏదైనా సరే స్టార్ట్ చేస్తుంటే ఇది సరైన దాన్ని ఏమంటాం మనం, ఒక మెటీరియలైజ్డ్, ఒక ప్రొడక్టివిటీగా ఉన్న రిజల్ట్ అనేది మనకి అందుబాటులోకి రాదు. మీరు ఏది స్టార్ట్ చేసినా ప్రోగ్రామింగ్ కానీ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోడింగ్ అవనివ్వండి, నాన్ కోడింగ్ అయినా కానీ ఫోకస్డ్గా లెక్చర్స్ని పర్టికులర్గా ఒక ప్రాక్టికల్ వేలో నేర్చుకోండి. ఎస్, తప్పకుండా ఇలాంటి సందేహాలన్నిటిని కూడా మీరు క్రియేట్ చేసుకోకుండా, నివృత్తి చేయకుండా పర్టికులర్ ఒకటే ఆన్సర్, ఫోకస్. మీరు నేర్చుకునే ఏ ప్రోగ్రామింగ్ అయినా, కోడింగ్ లైక్ పైథాన్ కానీ, జావా కానీ, C# కానీ, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడింగ్లో మాస్టర్ అవ్వాలనుకుంటే మీ ఫోకస్ పర్ఫెక్ట్గా దాని మీదే ఉండాలి, కాన్సన్ట్రేషన్గా. ఎస్, నెక్స్ట్ స్టెప్ అండి, ఎవరి కోసం నేర్చుకుంటున్నారు, దేనికోసం నేర్చుకుంటున్నారు అనేది ఒక సెకండ్ ఆలోచించండి. ఈ ఆలోచన మిమ్మల్ని ఎక్కడికో మారుస్తుంది. తరువాత ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుంది, జావా అని ఒక పర్సన్ చెప్తున్నాడు. పైథాన్ నేర్చుకుంటే బాగుంటుందని ఒక ట్రెండింగ్ పర్సన్స్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కోడింగ్తో చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాన్ కోడింగ్ అయితే ఇంకా బాగుంటుందని కొన్ని సజెషన్స్ వస్తాయి. మీరు ఎటు వెళ్ళాలి? ఎటు వెళ్ళటం కాదు, ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉంటారు. ఎప్పుడు మీరు కంట్రోల్ చేసే స్టేజ్కి ఎదగాలనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేసే స్టేజ్లోనే ఉండాలనుకుంటున్నారా? ఎప్పుడైతే సజెషన్స్ ఎక్కువ వింటారో, ఎస్, మీరు ఒకళ్ళు కంట్రోల్ చేసే స్టేజ్లోనే ఉంటారు మీ లైఫ్, కెరీర్. అది గుర్తుపెట్టుకోండి. మీరు కంట్రోల్ చేసే స్టేజ్కి ఎప్పుడైతే రీచ్ అవ్వాలనుకుంటారో, ప్రోగ్రామింగ్ కానీ కోడింగ్ కానీ మీ ప్యాషన్ గుర్తుపట్టండి, ఫోకస్ దాని మీదే ఉంచండి, ప్రయత్నించండి. ఎప్పుడైతే మీ ఫెయిల్యూర్ కూడా భయపడేంత విధంగా మీ యొక్క ప్రయత్నం, ఫోకస్ ఉండాలి. ఎస్, డెఫినెట్లీ సక్సెస్ మీ వెనకాలే ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ జాబ్ విత్ గుడ్ ప్యాకేజ్ కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఈ విషయాలు మర్చిపోవద్దు. సమ్మన్ విల్ సే యూ, ఏమని, నిజమా ఇది ఇంత ఈజీనా, మాకెవరు చెప్పలేదు, ఇలాంటి విషయాలు. కామెడీ సైడ్ ఉంటారా, సీరియస్గా మీ కెరీర్ మీద దృష్టి పెడతారా? ఎస్, అది మీ చేతిలోనే ఉంటుంది. సో థింక్ అబౌట్ ఇట్, టాక్ లెస్, ఫోకస్ ఆన్ మోర్.